నెల్లూరు జిల్లా వించమూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీతో పాటు వెలుగు సిబ్బందికి స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, సింగరమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఉదయగిరి నియోజకవర్గానికి ఇప్పటి వరకు సుమారు 50 లక్షల రూపాయల చెక్కులు విడుదలయ్యాయని చెప్పారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో నన్ను ఇప్పుడు చాలా మంది తిట్టుకుంటా ఉంటారు. ఖచ్చితంగా అయితే మీ తిట్లే నాకు దేవల్ అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే అది ప్రేమతో తిట్టుకునేటటువంటి తిట్లు. ఎందుకంటే ఎన్నికల ముందు 14 నెలలకు ముందు ఒక రాక్షస పాలన జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్సీగా పోటీ చేసే టైంలో ఈ నియోజకవర్గంలో ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కూడా ఆ రాక్షస పాలన ఎదుర్కొని చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరం అనేది నిరూపిస్తూ కోట్ల పెట్టుబడితోటి నిన్నే రాయలసీమకి 2200 కోట్ల పెట్టుబడితోటి రాయల్ ఎన్ఫీల్డ్ ఒక 22 క్లస్టర్ల కింద ఈ రాష్ట్రాన్ని విభజించి అనంతపురం ఆటోమొబైల్ హబ్గా, తిరుపతి కాళహస్తి ప్రాంతాన్ని ఎలక్ట్రానిక్స్ హబ్గా, ఇట్లా ప్రతి ఒక్క ప్రాంతాన్ని వైజాగ్ని ఐటీ హబ్గా, అమరావతిని క్వాంటమ్ వ్యాలీ కింద ప్రపంచానికే దిశానిర్దేశం చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రూపొందించుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ 10 లక్షల కోట్ల అప్పు ఉన్నా సరే 1వ తారీఖు పెన్షన్లు ఇస్తూ 1వ తారీఖు ఉద్యోగులకి జీతాలు వేస్తూ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కావలసిన నిధులు తీసుకురావడం కానీ, కొత్త ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడం కానీ, పరిశ్రమలు తీసుకురావడం కానీ, వీటన్నింటిలో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. మనకి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. సంక్షేమం ఇవ్వాలంటే మనకి ఆదాయం కావాలి, సంపద కావాలి. కాబట్టి అప్పు చేసి పప్పు కూడలాగా గత ప్రభుత్వం చేసినట్లు కాకుండా అటు సంపద పెంచాలి, సంపద పంచాలి అనే నినాదంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారనే సంగతి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మన కార్యకర్తల్లో కూడా పూర్తి స్థాయిలో పనులు కావచ్చు, ఇంకా వివిధ కార్యక్రమాలు చిన్న జరగట్లేదు అనేటటువంటి చిన్న అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. కానీ లోకేష్ గారు ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు, కొంచెం ఓపికతో ముందుకెళ్దాం, ఖచ్చితంగా ఒక్కొక్క సంవత్సరానికి ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా, అండగా ఉండే విధంగా పార్టీ ముందుకెళ్తుందని చెప్పేసి ప్రతి కార్యకర్తల సమావేశంలో నారా లోకేష్ గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మన నేషనల్ వర్కింగ్ సురేష్ గారికి, శాసనసభ్యులు, నా సోదర సమానులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం ఉదయగిరి నియోజకవర్గానికి రావడము. పెళ్లి సందర్భంగా నేను కావలి నియోజకవర్గానికి వచ్చే సమయానికి సురేష్ గారు కాల్ చేశారు, కావలి వస్తున్నారు, మా నియోజకవర్గం పక్కనే, ఖచ్చితంగా మీరు మా నియోజకవర్గానికి రావాలి, మా కార్యకర్తలని, నాయకులని కలిసి ఒక కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి అని ఆయన నన్ను పలకరించడం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే వాళ్ళకి యువ నాయకులకు, యువ ఎమ్మెల్యేలకు ఇది ఒక మంచి అనుభూతి, ఒక మంచి అవకాశం. మన తెలుగుదేశం కుటుంబ సభ్యులని కలవడం, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏ రకంగా ఎమ్మెల్యేగా తీరుస్తా ఉన్నారు అవి చూసి మేము కూడా
అందరినీ కూడా కలిసే అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారితో కలిసి ఈ కార్యక్రమం చేయడం చాలా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు ఆయన అనుభవము. వాటిలో నుంచి 2023లో మన గౌరవ శ్రీకాంత్ గారు ఆ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గెలిచి ఒక కిక్ వచ్చింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ అదే ఫస్ట్ ఆయన గెలిపే మనకు ఒక ఎనర్జీని ఇచ్చింది. తర్వాత నారా లోకేష్ గారు విజయవాడ నుంచి ముందుకెళ్ళడం జరిగింది. వారిని నిన్ననే ఆహ్వానించడం జరిగింది. ఈ రోజున ఇక్కడికి వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన సింగనమల ముద్దబిడ్డ, ఒక రకంగా చెప్పాలంటే ఆ గురించి చూసారు, ఒక ఫైటర్. షీఈస్ ట్రూ ఫైటర్. ఈజీ కాదు ఎలక్షన్స్ లో ముందుకెళ్ళడం అనేది. చాలా సమస్యలు ఉంటాయి ఎమ్మెల్యేలుగా. ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఆయన నాకంటే ముందు ఒకసారి పోటీ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా శ్రీకాంత్ గారికి కానీ తనకి కానీ ఛాలెంజెస్ చాలా ఉంటాయి. మనం చెప్పుకోలేని ఛాలెంజెస్ చాలా ఉంటాయి. రకరకాల ప్రాబ్లమ్స్ ముందుకెళ్లే పరిస్థితి. ఈ రోజున వారిద్దరు కూడా ఉదయగిరి నియోజకవర్గ క్యాడర్ని కానీ నాయకుల్ని కానీ ఎంతో ఎనర్జీ చేశారు. ఈ ఉపన్యాసాలతో వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడికి కావలి మ్యారేజ్ నుంచి ఇద్దరు కూడా కావలి మ్యారేజ్ నుంచి ఇక్కడ మాకు చిన్న ప్రోగ్రాం రావాలని అడిగినప్పుడు ఇద్దరు ఇక్కడికి రావడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మన గౌరవ కిలోమీటర్లు వెళ్తున్నా కూడా ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాలకి ఒక గ్లాసు మంచినీళ్లు మేము తీసుకునే పరిస్థితి లేదు. ఆ రోజున నార్త్ ఫీడర్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు చాలా సబ్ కెనాల్స్ మాస్టర్ ప్లాన్ ప్రకారం చాలా సబ్ కెనాల్స్ కూడా సరిగా కంప్లీట్ చేసుకునే పరిస్థితి. ఈ రోజున ఒక్కొక్కటి కాకటూరు కెనాల్ ఒకటి దాదాపుగా 16,000 ఎకరాలు, అలాగే మన ఈస్ట్ కొండదనం 14 మేజర్ ఒకటి, ఇట్లా కొన్ని మాకు సబ్ కెనాల్స్ రెడీ చేసుకొని మాకు ఆయకట్టు పెంచుకోవడానికి అవకాశం ఉంది. మీకు ఎక్కడ అవకాశం దగ్గర కూడా దయచేసి సహాయం చేయండి. సంవత్సరం ఉత్తరకాలం ఒకటి, తర్వాత హై కెనాల్ ఒకటి, తర్వాత వెలుగుండ ప్రాజెక్టు ఒకటి. వెలుగుండ ప్రాజెక్టు మాకు పెద్దిరెడ్డిపల్లి నీళ్లు వస్తే తప్పితే మాకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. దానికి సంబంధించిన సబ్ కెనాల్స్ కూడా కొంత వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నాము. దయచేసి ఈ విషయంలో మాకు మీరు సహాయం చేయాలి మీ వేదికల మీద. అలాగే మొన్న బాబు గారు వచ్చినప్పుడు దాదాపుగా ఒక చెరువు 250 ఎకరాల చెరువుని రిపేర్ చేసుకుని చూపెడితే వారు సంస్థని నీళ్లు రాజోలు నుంచి దాదాపుగా 14 కిలోమీటర్ల రాజోల నుంచి తీసుకొచ్చి మొట్టమొదట వినిమూరు మండలం కానీ లేకపోతే ఇతర మండలాలు కానీ సమస్యల నీళ్లు ఫస్ట్ టైం మన లోపలికి వచ్చే పరిస్థితి. దానికి సహకరించిన వినిమూరు నాయకత్వానికి ఇక్కడ వినిమూరు నాయకులందరూ కష్టపడితే ఆ కష్టం ఫలితమే ఆ రోజు 35 కోట్లు బాబు గారు శాంక్షన్ చేసి 6 నెలల్లో మనం సమస్యల నీళ్లు ఇక్కడికి తీసుకురాబోతా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఇక్కడ వినిమోయాలు